హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ప్రపంచమంతా షాక్. ఒక పక్క ప్రపంచమంతా కూడా ఇరాన్ యుద్ధం మధ్యలో ఉన్నట్లయితే, ఇరాన్ యుద్ధం సంబంధించిన చర్చలో ఉంటే, అమెరికా ఇరాన్ యుద్ధం మధ్యలో ఉంటే, భారత్ ఈ లోపల ఒక సంచలన ఒప్పందం అయితే చేసుకుంది సైలెన్స్గా. అసలు ఏం జరుగుతుంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం ఉంటే సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసినటువంటి భారత్. ప్రపంచం మొత్తం అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో ఏం జరుగుతుందా అని కలవరపడుతుంటే, భారత్ మాత్రం తన దేశ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది. తాజాగా ఇప్పుడు భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. సుదీర్ఘ చర్చల తర్వాత ఇరు దేశాలు కూడా సోమవారం నాడు ట్రేడ్ ఫర్ అగ్రిమెంట్ పై సంతకం చేస్తున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో తమ వాణిజ్యాన్ని $5 బిలియన్ పెంచుకోవాలని భారతదేశం, న్యూజిలాండ్లు కూడా నిర్ణయించుకున్నాయి. ఈ ఒప్పందంపై డిసెంబర్ 22, 2025లో చర్చలు ముగిశాయి. ఈ ఒప్పందం ద్వారా భారతీయ వస్తువులకు న్యూజిలాండ్లో ఎలాంటి ట్యాక్స్లు ఉండవు. రాబోయే 15 ఏళ్లలో $20 బిలియన్ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక ఢిల్లీలోని భారత్ మండపంలో 2 దేశాలు కూడా సంతకం చేయనున్నాయి. ఈ కార్యక్రమాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో పాటుగా న్యూజిలాండ్ వాణిజ్య పెట్టుబడుల శాఖ మంత్రి టాడ్ మేక్లే హాజరు కానున్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత్ $20 మిలియన్ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటుగా భారతీయులకు, నిపుణులకు తాత్కాలిక ఉపాధి వీసా సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. భారతదేశ మెడికల్ పరికరాలు, మందులు ఎగుమతులు సులువు అవుతాయి. మరోవైపు భారత్, న్యూజిలాండ్ ఉత్పత్తుల్లో 95% వాటిపై సుంకాలను అంటే ట్యాక్స్లను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం కూడా చేస్తుంది. భారతదేశ రైతులు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు దెబ్బతినకుండా ఈ ఒప్పందం నుంచి పాల ఉత్పత్తులు, వంట నూనెలు, కూరగాయలు వంటి వస్తువులు మాత్రం తప్పించారు.